కొంతమంది అంట ఏమైనా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోకపోతేనే మందిరానికి వస్తారంట. మనం అలా కాదండి, ఎలా పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన మందిరంలో ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఒకసారి మనం మొదటి సమూయేలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చాలామంది చూడండి, మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు వద్దు అని చెప్పిన పని మనకు కొంచెం బాధ కలిగిస్తుంది, అవునా కదా? చాలాసార్లు దేవా ఇది నేను చేస్తాను, నేను ఇక్కడికి వెళ్తాను, పలానా వ్యక్తి కావాలి అన్నప్పుడు దేవుడు ఒకవేళ ఇఫ్ గాడ్స్ ఆన్సర్ ఈస్ నో, మనం అంగీకరించే వాళ్ళంగా ఉంటున్నామా? లేదంటే అయ్యో దేవా కొంచెం బాధగా ఉంది, ఏదైనా పర్లేదు, ఏదో నేను మాట వరుసగా అన్నాను, నీ చిత్తం జరిగించు అనేసి, కానీ నా చిత్తమే నేను చూసుకుంటాను అనే వారంగా ఉన్నామా? ఈరోజు మనం ఎలా ఉండాలంటే దేవా నా జీవితంలో నా చిత్తం కాదు కానీ నా లాభం నేను కోరుకోవట్లేదు, కానీ నేను నీ చిత్తం మాత్రమే జరిగిస్తాను జీవితాంతం కూడా. హల్లెలూయా. అలానే ఎప్పుడైనా సరే దేవుడు మన జీవితంలో కూడా ఆయన మన నుండి ఏదో ధనం కోరుకోవట్లేదు, ఏదో చేయాలి అని కోరుకోవట్లేదు, కానీ కేవలం ఇందాక అన్న చెప్పినట్టు మాట వినడమే కావాలి దేవునికి. మనం ఆయన బిడ్డలం కాబట్టి ఏ తండ్రి అయినా తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారండి బిడ్డల నుండి? వాళ్ళ ఒక పిల్లల నుండి ఏం కోరుకుంటారు? తిరిగి వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ అవన్నీ కోరుకుంటారో? అవేం కోరుకోరు. కేవలం మాట ఒబే చేస్తే చాలు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే చాలు అనే కదా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది. అలానే దేవుని దృష్టిలో మనం పిల్లలై ఉన్నప్పుడు ఆయన కూడా మనల్ని ఆయన మాట వినమని అడుగుతున్నాడు అనమాట. చాలాసార్లు కూడా మనం ఆయన మాట వినకుండా తప్పిపోతూ ఉంటాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ గాడ్ సేస్ నో, ఇట్స్ నో. ఇఫ్ గాడ్ సేస్ ఎస్, ఇస్ ఎస్. ఒకవేళ దేవుడు వద్దు అంటే వద్దు అన్నట్టే, అవును అంటే అవును అన్నట్టే, లేదు ఆగు అంటే ఆగాలి, లేదు అసలు ప్రార్థనకి కొన్నిసార్లు జవాబే రానప్పుడు ఆలోచించాలి. తర్వాత దీని వెనకాల రెండింతల ఆశీర్వాదం దాగి ఉంటుంది. కాబట్టి హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కసారి ఎందుకు నో అంటాడంటే, మొదటి నుండి చూసుకుంటే కనుక ప్రతిదీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయన. మనకేం తెలియదు కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, కేవలము సమస్తము ఆయనకే తెలుసు. కాబట్టి కొన్నిసార్లు ఆయన మనం అడిగిన దానికి నో కూడా చెప్తారు. సో ఇలాంటిది మనం గ్రహించాలి అంటే ఇదంతా కూడా ఎప్పుడైతే మనం విధేయత ఎప్పుడు చూపిస్తామంటే, దేవుని వాక్యానికి లోబడి ఆయన లేఖనాన్ని అర్థం చేసుకుంటే గనక, ఆయన ఒక హృదయానికి మనం ట్యూన్ అయ్యుండి ప్రతిరోజు కూడా ఆయన ఒక మందిరంలో గడుపుతున్న వాళ్ళకి ఆయన ఒక హృదయం తెలుస్తుంది, ఆయన మాట ఏంటో మనకు తెలుస్తుంది అంటండి. అలానే కొన్నిసార్లు నో వద్దు అని చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలంటే గంతులు వేసే వారంగా ఉండాలంట. ఇప్పుడు దేవుడు నో చెప్పాడు కదా, ఎందుకు అలా చేస్తున్నాడు, నాకు నచ్చినట్టు చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు కదా, దేవుడు ఎందుకు నో అంటున్నాడు అనేసి. కానీ కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది దేవుడు ఎందుకు దానికి నో చెప్పుంటాడు అనేసి. ఎందుకంటే అది నష్టం అవుతుంది కాబట్టి, నీ జీవితానికి అది నష్టం కాబట్టి దేవుడు నీకు అది వద్దు అని చెప్పుంటాడు, ఆగమని చెప్పుంటాడు. అలానే ఒక రోజు కూడా ఒక స్కాట్లాండ్లో, ఇది నిజంగా జరిగిన స్టోరీ అండి, ఏదో కల్పితం కాదు. అక్కడ ఒక వ్యక్తి, క్లార్క్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, వాళ్ళు అప్పట్లో అమెరికా వెళ్ళాలంటే చాలా ధనం కావాలి, అలానే అందరూ కూడా అమెరికాకి వెళ్ళాలని అనుకుంటారు, ఎందుకంటే అది డెవలప్డ్ సిటీ కాబట్టి. అక్కడ వెళ్ళాక మంచిగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, ఎక్కువ ధనాన్ని సంపాదించుకొని. ఇప్పట్లో చాలామంది కూడా ఫారెన్ వెళ్ళిపోతున్నారు కదండి, చదువులకి వాటి కోసం, లేదంటే బిజినెస్కి, ఇలాంటి పర్పస్ కోసం. సో వాళ్ళు కూడా అలా అనుకున్నారనమాట, నేను అమెరికా వెళ్ళాలి అనేసి. అయితే అతను అమెరికా వెళ్ళాలంటే అతని దగ్గర ధనం లేదు కాబట్టి అతను అనుకుంటాడు, ఒక సంవత్సరం ఆగి నేను ఒక సంవత్సరం అంతా కూడా డబ్బులు కూడబెట్టుకొని, అన్ని డబ్బులంతా కూడా ఆ వీసాకి, పాస్పోర్ట్స్కి డబ్బులన్నీ ఒక దగ్గర నేను కష్టపడి జమ చేసి, ఆ తర్వాత నేను నెక్స్ట్ వచ్చే ఇయర్కి నేను వెళ్తాను అమెరికా మా పిల్లల్ని తీసుకొని అని అనుకుంటాడు. అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది, చాలా కష్టపడతాడు. ఇంకొక 15 రోజుల్లో అతను ఒక షిప్కి ఎక్కాలి, ఎవ్రీథింగ్ కూడా అన్ని వీసా, పాస్పోర్ట్ అన్నీ రెడీ చేసుకుంటాడు. అతనికి 3 కుమారులు ఉంటారనమాట. ఆ 3 కుమారుల మొదటి కుమారుడికి అప్పుడే
కుక్క కరుస్తుంది అనమాట, డాగ్ బైట్ చేస్తుంది. అయితే ఈ చిరాకులో ఇంకా ఇతను అదేంటి ఇంకో 15 రోజుల్లో నేను వెళ్ళాలి, దేవుడు ఏంటి ఇలా చేశాడు, నా కుమారుడికి ఏంటి ఇలాగా ఈ పరిస్థితి. అప్పట్లో కుక్క కరిస్తే దానికి మందు లేదు కదండి, మందు లేదు అప్పట్లో. అయితే దాన్ని ర్యాబిష్ అంటారు. ఆ ర్యాబిష్కి మందు లేకపోవడంతో ఇతను చాలా బాధపడిపోయేవాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు బయటికి రాకూడదనమాట కుక్క కరిస్తే కనుక. సో అలానే ఇతను చాలా బాధపడిపోతూ ఆ కుమారుని కొట్టేస్తూ, నీకెందుకు ఇప్పుడే అసలు కుక్కతో నువ్వెందుకు ఆడుకుంటున్నావు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఒక వారం అయిపోతుంది, ఇంకొక 2 రోజుల్లోనే షిప్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈయన కోపం పెరుగుతూనే ఉంటుంది అనమాట. అయితే సరే అని చెప్పేసి అతను డబ్బంతా కూడబెట్టుకొని ఇంకా అలానే నించొని చూస్తాడు. ఈ లోపు షిప్ వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ ఏమొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మేము అమెరికా వెళ్తున్నాము, మంచిగా మేము సంపాదిస్తాము అతను ముందే అంటారనమాట. అతను ఏమొచ్చి పాపం షిప్ వెళ్ళిపోతూ ఉంటే దూరంగా నించొని చాలా బాధపడిపోతూ వాళ్ళ వైఫ్ని తిడుతూ వాళ్ళ కొడుకుని తిడుతూ కొడుతూ ఉంటాడు. అయితే తర్వాత ఆయన ఇంకా బాధపడిపోయి, ఇంకా నా ధనమంతా వేస్ట్ అయిపోయింది, సర్లే ఇంకా ఇక్కడే ఉంటాంలే, ఏం చేస్తామో దేవుడు ఎప్పుడు ఇంతే అని చెప్పి దేవుని తిట్టడం ప్రారంభిస్తాడు. అయితే 3 రోజులు అయిపోయిన తర్వాత ఇతను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వస్తాడు. బయటికి రాగానే మొత్తం ఊరంతా కూడా ఒక వార్త మాత్రం బాగా వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, మీరు వెళ్ళవలసిన షిప్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది, ఐస్బర్గ్ ఢీకొని, అదే టైటానిక్ షిప్. సో అలా అప్పుడు ఈ యొక్క వార్త వినగానే దేవుడు నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వలేదో అర్థమైంది అంటాడు అతను. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలా మనం కూడా అనుకొని ఉంటాం, దేవా నా ప్రార్థనకి ఏంటి నువ్వు జవాబు ఇవ్వట్లేదు, ఇది నీ చిత్తమా కాదా, అసలు ఏంటి నువ్వేం చేయాలనుకుంటున్నామా అని అడుగుతూ ఉంటాం. ఆ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటే అండి, ఏదైతే దేవుడు జవాబు ఇవ్వలేదో దాని తర్వాత 2 ఆశీర్వాదం మన వెనుక దాగి ఉందని. హల్లెలూయా. ఆలస్యం వెనుక ది బెస్ట్ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ రోజు దేవుడు నిన్ను అలా ఆపడం జరిగింది. ఎలా అయితే టైటానిక్ షిప్ ఆయన నిజంగానే దేవుడు చెప్పింది వినకుండా సరే అని చెప్పి ఆ బాబుని తీసుకొని ఎక్కేసి ఉంటే కనుక ఈరోజు ఆయన బతుకుండేవాడు కాదు, అవునా కదా. అందరిలాగే అతను కూడా జలసమాధి అయిపోయేవాడు. కానీ అక్కడ దేవుడు అన్ఆన్సర్డ్ ప్రేయర్ కూడా వాల్యూ ఉందన్నమాట. సో మనం కూడా అలానే ఉండాలి. ఏదైనా సరే దేవుడు వద్దంటే మనం చేయకుండా ఉండాలి. అలానే మన విశ్వాస జీవితంలో కూడా మనం బలపరచబడాలి. ఏదైతే మనలో ఉన్న దేవుడు మామూలు దేవుడు కాదండి, హీస్ ఏ గ్రేట్ గాడ్, హీస్ హ్యావింగ్ ఎవ్రీ అథారిటీ, అన్ని అధికారములు కలిగి ఉన్న దేవుడు. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనల్ని ఒకవేళ కనుక మన జీవితం నిజంగానే మనలో హృదయంలో ఉన్న పాపాలన్నీ కూడా ఒప్పుకొని సమస్త పాపాలని కడుక్కొని ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి దాని నుండి విడుదల, అనారోగ్యం నుండి విడుదల, సమస్తం సమస్యల నుండి విడుదల ఆయన మనకు కలుగజేస్తాడు. ఎప్పుడైతే ఆయన మాట విని ఆయనకి సమస్తాన్ని మనం అప్పచెప్పుకుంటాము, మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన చేతిలో పెడితే ఆయన మన భవిష్యత్తుని నడిపించేవాడుగా ఉంటాడనమాట. మన ప్రతి ఓటంని కూడా విజయంగా మార్చే దేవుడు. హల్లెలూయా. సో ఈ రోజు నుండి కూడా మనం దేవునికి ఏదో చేయక్కర్లేదండి, మనం కేవలం ఆయన మాట వింటే చాలు, మన జీవితాన్ని ఆయనకి అప్పచెప్పుకుంటే చాలు. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.